వచ్చిరాని వానలు చేపట్టి రైతన్నల గొసలు ఎట్లున్నాయో చూడుండ్రి. రాళ్ల వాన బరుడుతోని నోరు తెరిచే కథ అవుతున్నదట అన్నదాతలది. అగో అందుకే హరీష్ రావు సారు వడగండ్లు పడి వడ్లు రాలిన పొలాలకు అడిగిపోయిండు. తన సొంత నియోజకవర్గం సిద్దిపేట రైతులను కంటికి రెప్పతీరుగా కాపాడుకునేటోడాయే. అందుకే పొలంలోకి దిగిండు. ఏ రైతుల పొలం ఆగమైంది, ఎన్ని ఎకరాల పంట పాడైపోయింది అనేది కాగితాల మీద రాసుకున్నాడు. ఆరుగాలం చేసిన చేత ఒక్క వానతోని ఆగమైందని ఏడ్చిన రైతులను దగ్గరికి తీసుకొని ఓదార్చిండు. మీ కన్నీళ్లు దూర్చేటట్టు చేస్తే బాధపడకూరని ధైర్యం చెప్పిండు. వరి గొలుసులు రాలిన గడ్డిని పట్టుకొని రైతులకు వచ్చిన కష్టాన్ని కళ్ళారా చూసిండు. అన్నదాతల తరపున సర్కారును అడిగి నష్టపరిహారం వచ్చేటట్టు కొట్లాడతా అనే భరోసా ఇచ్చిండు రైతులకు. అక్కడికి వచ్చిన ఆఫీసర్లతో కూడా పంట నష్టం ఎంత, రైతులకు ఎట్లా మేలు చేయాలనో చెప్పిండట. తర్వాత మీడియాతో మాట్లాడుకుంటా ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 12,000 ఎకరాలకు పైగా మొన్న పడ్డ వడగళ్ల వానకు నష్టం జరిగింది. గత వారం వడగళ్ల వాన పడి గత వారం దాదాపు 3-4 ఎకరాలు పోయింది. ఈ వారం 12,000 ఎకరాలు పోయింది. అంటే రెండు కలిపితే 16,000 ఎకరాలు ఒక్క సిద్దిపేట జిల్లాలో నష్టం జరిగింది. ఒక్క సిద్దిపేట జిల్లాలనే 16,000 ఎకరాలంటే కడమ జిల్లాలలో ఎట్లున్నదో ఏమో. అందుకే రైతులు మస్తు కష్టాలలో ఉన్నారు. వాళ్ళను కాంగ్రెస్ సర్కారు ఆదుకోవాలని అడుగుతున్నాడు. అయితే ఈ చెడగొట్టు వానలతోనే తిప్పలైతదని పంటల బీమా ఉండేది. దాన్ని కాంగ్రెస్ సర్కారు పట్టించుకోకపోవడంతోనే ఇటు రైతులకు అటు సర్కారు మీద అధిక భారం పడే ఛాన్స్ ఉన్నదని ముచ్చట చెప్పిండు. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా చేస్తామని శాసనసభలో బడ్జెట్లో నిధులు కూడా కేటాయించి మొండి చేయి చూపింది. నిజంగా పంటల బీమా చేసుంటే ఇవాళ రైతులందరికీ మేలు జరిగేది. అసెంబ్లీలో చెప్పి బడ్జెట్లో నిధులు పెట్టి పంటల బీమా చేయకుండా రాష్ట్ర రైతాంగానికి తీవ్రంగా అన్యాయం చేసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. పంటల బీమా బడ్జెట్లో పాస్ అయ్యి కూడా చేయకపోవడం ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పు. అందువల్ల పంటల బీమా కింద రైతులకు ఏ రకమైన సాయం అయితే అందుతుందో ఆ రకంగా ఎకరానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి ఈరోజు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. కాంగ్రెస్ సర్కార్ చేసిన తప్పును వాళ్లే సరిదిద్దుకోవాలి అన్నట్టు డిమాండ్ చేసిండు. అంతేకాదు రైతు బంధు, రైతు రుణమాఫీ ముచ్చట్లు కూడా మాట్లాడిండు. రైతులకు ఇచ్చే పైసలు ఇయ్యలేదు, ఇస్తామని ఒట్లేసి చెప్పిన పైసలు ఇయ్యలేదు, ఎండుతున్న పంటలకు నీళ్లు ఇయ్యలేదు, పంటల బీమాకు పైసలు కట్టలేదు. ఇట్లా తెలంగాణ రైతులను అరిగోస పెడుతున్నది కాంగ్రెస్ సర్కార్ అన్నట్టు చాలా ముచ్చట్లే చెప్పిండు. ఈ వడగండ్ల వానతోని నష్టపోయిన రైతులను ఆదుకోకుంటే ఊకోమని గట్టిగానే హెచ్చరించిండు. మరి కాంగ్రెస్ సర్కారు పంట నష్టాన్ని ఎట్లా తీరుస్తుందో, రైతులను ఎట్లా ఆదుకుంటుందో చూడాలి.